పళని మురుగన్ దేవాలయం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని పళని పట్టణంలో వెలసిన పళని మురుగన్ స్వామి దేవాలయం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది శివుని కుమారుడు కార్తికేయుడైన మురుగన్ స్వామికి అంకితమైన ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం పర్వతమీద ఉండటం వల్ల దీనిని పళని మలై అని కూడా అంటారు. పళని అనే పదానికి అర్థం పళమి అంటే పండిన జ్ఞానం అని చెప్పవచ్చు. కథ ప్రారంభం. పూర్వకాలంలో దేవతలలో శివుడికి పార్వతికి కుమారులైన ఇద్దరు పిల్లలు జన్మించారు, గణేశుడు మరియు కుమారస్వామి మురుగన్. ఒకరోజు నారద మహర్షి శివపార్వతుల వద్దకు వచ్చి వారికి ఒక స్వర్ణఫలం ఆమ్రపళం ఇచ్చాడు. ఆ పండును ఇద్దరు కుమారులలో ఎవరికివ్వాలో నిర్ణయించలేక శివుడు ఒక పోటీ పెడతాడు. పోటీ ఇది: 3 లోకాలను చుట్టి వచ్చేవాడు ఆ ఫలం పొందగలడు. మురుగన్ తన వాహనమైన మయూరం మీద 3 లోకాలను చుట్టడానికి బయలుదేరాడు. గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అతడు చెప్పాడు, నాన్నమ్మలే నా లోకాలు. వారిని చుట్టినంత మాత్రాన నేను 3 లోకాలను చుట్టినట్లే. ఇది చూసి శివుడు, పార్వతీదేవి గణేశుడిని విజేతగా ప్రకటించి ఆ ఫలాన్ని అతనికి ఇచ్చారు. మురుగన్ తిరిగి వచ్చి విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. నన్ను అవమానించారు అన్న కోపంతో అతడు తల్లిదండ్రులను విడిచి పళని కొండమీదికి వెళ్లాడు. అక్కడే తపస్సు చేస్తూ నివాసం చేశాడు. పళని జ్ఞానపాళి స్థలం. మురుగన్ పళనికి వెళ్లిన తరువాత శివుడు, పార్వతీదేవి అక్కడకు వచ్చి తమ కుమారుని భరోసా ఇచ్చారు. అప్పుడే శివుడు చెప్పిన మాటలు: తనయా, నీవే జ్ఞానపళం. నీకే నిజమైన జ్ఞానాన్ని తెలుసు అని మురుగన్ను సమాధానపరిచాడు. అప్పటినుండి మురుగన్ను జ్ఞానపళం అనడం మొదలైంది. ఇందుకే పళనిని జ్ఞానపళం పొందిన స్థలం గా పిలుస్తారు. మురుగన్ స్వామిని ఇక్కడ దండాయుధపాణి స్వామి అని పిలుస్తారు, అంటే ఆయుధంగా దండ, గద పట్టుకున్న దేవుడు. పళని దేవాలయ నిర్మాణ చరిత్ర. పళని ఆలయం తిరుప్పరంగుని అనే కొండలపై ఉంది. ఇది 700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని తమిళ చోళులు, పాండ్యులు మరియు నాయకుల కాలంలో విస్తృతంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుత మూర్తి సిద్ధార్ భోగర్ తయారు చేసినవాడు అని చెబుతారు. ఆయన నవనిధులతో చేసిన మూలమూర్తిని నవపాషాణ మూర్తి అంటారు. ఈ మూర్తి తయారీ ప్రత్యేకత: ఇది 9 రకాల మూలికలు కలిపి చేసినది. ఇవి ఆరోగ్యాన్ని పెంచే శక్తివంతమైన సమ్మేళనం. భోగర్ దీనిని సిద్ధ వైద్యంలో భాగంగా తయారు చేశాడు. పళనిలో పూజా విధానాలు. ఈ ఆలయంలో ప్రధానంగా 3 సార్లు పూజలు చేస్తారు: ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ప్రతిరోజు కొండపై ఎక్కి స్వామి దర్శనం చేస్తారు భక్తులు. ఇక్కడ 3 మార్గాల ద్వారా కొండపైకి వెళ్లవచ్చు: మెట్ల మార్గం, రోప్వే, ఎలివేటర్ మార్గం. పళనిలో ప్రసాదంగా పంచామృతం ప్రసిద్ధి. ఇది కేళ్లు, తేనె, నెయ్యి, ఇలాచీ వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇది ఒక వైద్యం లాంటిదే, ఎందుకంటే దీనిలో ఉన్న పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. తైపూసం పండుగ. తైపూసం పండుగ ఈ ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. ఈ పండుగ జనవరిలో ఉంటుంది. వేలాది భక్తులు కవడీ తీసుకుని స్వామి దర్శనానికి వస్తారు. కొందరు శరీరానికి సూదులు, ఒంటిపైన హారాలు వేసుకుని తపస్సుతో వస్తారు. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సందేశం. ఈ ఆలయానికి సంబంధించిన కథ మనకు కొన్ని ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. 1. గౌరవం పొందాలంటే జ్ఞానం అవసరం. మురుగన్ ఇలా తెలిసి జ్ఞానపళం స్వరూపుడయ్యాడు. 2. గురుపూజ మిక్కిలి. గణేశుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి గెలుపొందినట్లు మనం జీవితంలో గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలి. 3. అహంకారానికి తావు లేదు. మురుగన్ తన కోపాన్ని వదిలిపెట్టి భక్తుల కోసం అక్కడే నిలిచాడు. పళని మురుగన్ ఆలయం కేవలం భక్తులకు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక అన్వేషకులకు, వైదిక పరిశోధకులకు ఒక స్ఫూర్తి స్థలం. ఇక్కడి దేవత శాంతియుత రూపంలో ఉండటం వల్ల భక్తులు తమ సమస్యలు మరచిపోయి జ్ఞాన మార్గంలో అడుగులు వేయగలుగుతారు. ఈ ఆలయం హిందూ ధర్మానికి ఒక అద్భుతమైన మార్గదర్శిని.
దయచేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు స్వామిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీరు జ్ఞానం, శాంతి మరియు సంపదలో పరిపూర్ణులు అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.